దేవునికి స్తోత్రం కలుగునగాక. మంచిది. ఈ పరిశుద్ధ ఆదివారం ముందు దైవవాక్య ధ్యానం కొరకు మనము కనిపెడదాం పిల్లరా. ఈరోజు నవంబర్ నెలకి ఆఖరి ఆదివారం. ఇంకొక నెలలో మరి ఈ సంవత్సరమే ముగిసి 2026 సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం. అయితే ఈ ప్రత్యేక సమయంలో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 119వ కీర్తనలో 26వ వచనంలో ఒక మాట అన్నారు, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము. దేవుని దగ్గర మనం చెప్పుకోవడానికి ఎక్కడ సందేహించకూడదు. దేవుని దగ్గర చెప్పుకోవడానికి సందేహిస్తే ఇంకా ఏది కూడా మనం సాధించుకోలేం. వాస్తవంగా మనం మనుషులతో చెప్పుకోవడానికి ఇష్టపడిపోతూ ఉంటాం. ఎవరైనా మన గోడు వినాలని, ఎవరైనా మనకు సహాయం చేయాలని, ఎవరితోనైనా చెప్పుకోవడానికి మనుషులు ఉంటే బాగుండని ఇలా అనుకోవడం చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం. పైగా కొంతమంది అంటారు, నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరండి, నేను ఒంటరివాడిను, ఒంటరిదాన్ను, అందరికీ అందరూ ఉన్నారు కానీ నాకైతే ఎవరు లేరు అని. ఏ వరి అవ్వదు. నేను మంచి మాట చెప్తున్నాను, నువ్వేం చెప్పుకున్నా ఆలకించడానికి ఒకరున్నారు. అందరూ ఉంటారు సమాజంలో, మనతో అందరూ ఉంటారు, కానీ అందరికీ మన గురించి అవసరం లేదు. అందరూ మన గోడు పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. కానీ నీ పరిస్థితిని నువ్వు చెప్పుకోగలిగితే వినడానికి ఒకరు ఉన్నారు. ఆయనే నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించి నీ కొరకే మృతి పొంది తిరిగి లేచి త్వరలో రానే ఉన్నటువంటి ఆ క్రీస్తుని నువ్వు వేడుకో మిత్రమా. ఆయనతో చెప్పుకుందాం. బైబిల్లో చాలా ఉదంతాలు ఉన్నాయి. 4 సువార్తల్లోనూ మనకి చాలా సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. భర్తమయ్య అనేటువంటి ఒక గురుడి భిక్షకుడు కేకలు పెట్టడం మొదలుపెట్టాడు, యేసు ఆ మార్గాన వస్తున్నాడు అని విని. ఈరోజు మీకు తెలుసు, లోకమంతా ప్రకటింపబడుతున్నారు యేసుక్రీస్తు వారు. మీకు తెలుసు, మీరు వింటున్నారు. ఒక్కసారి వారి దగ్గరకు వచ్చి మీ పరిస్థితిని చెప్పండి. భర్తమై వచ్చినప్పుడు యేసు ప్రభులు వారు చాలా మర్యాదగా, నాయన నీకు ఏం కావాలి అని అడుగుతారు. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, చెప్పుకో అంటే అతడు వెంటనే నాకు దృష్టి కావాలయ్యా, నా 2 నేత్రాలు కూడా నేను కబూదిని చూడలేను అని అన్నప్పుడు యేసయ్య చాలా ప్రేమగా అతనితో ఒక మాట అంటారు, నీ విశ్వాసము ద్వారానే నువ్వు నీ దృష్టిని పొందుకో అని. ఈరోజు నేను అంటున్నాను, శారీరకంగా ఉన్న ఆ దృష్టి విషయంలోనే మేలు చేసిన దేవుడు ఆత్మీయ నేత్రాలు తెరవ్వా అని అడిగితే చెప్పుకుంటే తెరవడా చేయడా? అందుకనే అంటున్నాను, మనం ఆయనతో చెప్పుకుందాం. నీ పరిస్థితి ఏదో. చాలా సందర్భాలు ఉంటాయి. కానా అనేటువంటి ప్రాంతంలో దెయ్యం పట్టేసిన కూతుర్ని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసుప్రభులు వారు ఆమెతో మాట్లాడుతున్న సందర్భంలో ఆమెతో విషయం చెప్పుకుంది. నా కూతురికి దెయ్యం పట్టి వెలువెల్లి ఆడిపోతుంది, దాన్ని బాగు చేయి ప్రభు అన్నప్పుడు వెంటనే, అమ్మా నీ విశ్వాసమే గొప్పది, నువ్వు కోరుకున్నట్టు నీకు అగునుగాక అని చెప్పుకుందాం ప్రియులారా. చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా సమాధానం ఇచ్చే ఆ ప్రభు వైపు చూడండి. చాలా సందర్భాల్లో ఒక అతను తన కుమారుడికి దెయ్యం పట్టినప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ఏమీ చేయనప్పుడు ఎక్కడా కూడా కుదేలైపోలేదు, వాళ్ళ వల్ల ఏమీ అవ్వలేదని బాధ పెట్టుకోలేదు. కానీ యేసు వచ్చినప్పుడు, అయ్యా వీడు చిన్ననాటి నుంచి చాలా బాధపడుతున్నాడు, వీడిని కొంచెం స్వస్థపరచమని అడిగితే నువ్వు నమ్ముతున్నావా బాబు అంటే, నేను తప్పకుండా నమ్ముతానయ్యా. అప్పుడు వెంటనే ఆ బాబుని పిలిచి అతనిలో ఉన్నటువంటి ఆ బలహీనతను పోగొట్టి విడుదలనిచ్చాడు యేసయ్య. నేను మళ్ళీ అంటున్నాను, చెవుడు గలవాడు ఒకడు చిన్ననాటి నుంచి మాట పలకలేక నత్తిగా ఉన్నవాడిని యేసు దగ్గర తీసుకొచ్చి, అయ్యా వీడి పరిస్థితి చూడండి, వీడికి వినబడదు, మాట్లాడలేడు,
వీడిని ఒక్కసారి మీరు బాగు చేయండి అని అందరు మధ్యలో తీసుకొస్తే యేసు అతన్ని ప్రత్యేకంగా పక్కకు తీసుకెళ్ళి, నాకు చాలా ఇష్టమైన మాట అది, అతన్ని ఏకాంతముగా తోడుకొని తీసుకొని వెళ్ళి అని ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని కూడా అంతే, అందరి మధ్యలో ఏదో అద్భుతం చేయడానికి నా యేసు ఇష్టపట్ల. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యానికి ఇది ఒక పెద్ద ఆకర్షణ అయిపోయింది. అందరి మధ్యలో ఏదో చేయడం, అందరి మధ్యలోనూ గొప్పగా తమ యొక్క ఉనికిని చాటుకోవడం. యేసు ఎప్పుడు కూడా అలా చేయలేదు ప్రియులారా. యేసు వ్యక్తిగతంగా ఆశీర్వదిస్తాడు, వ్యక్తిగతంగా ఓదారుస్తాడు, వ్యక్తిగతంగా సహాయం చేస్తాడు. ఏకాంతముగా తోడుకొని తీసుకొని వెళ్ళి అతని చెవుల్లో తన వేళ్ళు పెట్టి ఎఫతా అని పలికినప్పుడు ఆ నోరు సడలి, నరము సడలి అతను తేటగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మించి అతడు వినడం ప్రారంభించాడు. నేను అంటున్నాను, చెప్పుకుందాం, మన పరిస్థితిని చెప్పుకుంటే దాటివేసి దేవుడు కాడు. ఇద్దరు గుడ్డి వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వస్తారు. అయ్యా, మా మీద కనికరపడవా అని అడుగుతారు. మాకు దృష్టి కావాలని చెప్పుకుంటారు. నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని అడిగితే తప్పకుండా నమ్ముతున్నాం అన్నప్పుడు వెంటనే బాగు చేశాడు. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ తన సంగతంతా ప్రభుతో చెప్పుకొనగానే ఉంటుంది. ఆయన తనలోని మహత్యాన్ని, ఆ గొప్పతనాన్ని, స్వస్థతను, ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థత కలుగుతుందన్న విశ్వాసంతో వచ్చింది కనుక ఆమె ఎలా కోరుకుందో అదే రీతిగా ఆమెకు స్వస్థత ఇచ్చాడు. నీకు కూడా చేయబోతున్నాడు, నిన్ను కూడా దర్శించబోతున్నాడు. ఏం భయపడకు, కుదేలైపోకు, కురింగిపోకు. 2025 చివరిలో ఉన్నాం. ఖచ్చితంగా నీకు ఒక మంచి సంవత్సరాన్ని, ఆశీర్వాదకరమైన సంవత్సరాన్ని, ఖచ్చితమైనటువంటి కార్యాలతో కూడినటువంటి సంవత్సరాన్ని నువ్వు చూడబోతున్నావు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, మనం చెప్పుకోవాలి. మనం చెప్పుకున్నప్పుడు ఆయన మంచి చేస్తాడు. ఏమాత్రము విలువ లేనటువంటి వాళ్ళు బైబిల్లో చాలామంది విలువల్ని సాధించుకోగలిగారు. ఏమాత్రము గౌరవం లేనివారు, మహిమ లేనివారు మహిమాయుక్తంగా మార్చబడ్డారు. కేవలం వాళ్ళు చేసిన పని, వాళ్ళ పరిస్థితిని ప్రభుల వారితో చెప్పడమే. ప్రభుల వారు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ సేవకులు వింటారో వినరో, లేకపోతే సేవకులుకి సమయం ఉందో లేదో మనకు తెలియకపోవచ్చు, కానీ మీరు నమ్ముకున్నటువంటి ఆ ప్రభు ఎప్పుడు మీ మాట వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నా బిడ్డలను అడగాలి, ఆయనకి అది ఇష్టం, అడగండి నేను మీకు ఇస్తాను అని చక్కటి మాట మనకి హెచ్చరికగా చెప్పారు. నేను చూడాలనుకుంటున్నానని, నన్ను వెతకండి నేను మీకు దొరుకుతాను, అడిగితే ఇస్తాను, అడుగుడి ఇవ్వబడును, వెతకండి నేను దొరుకుతాను, తట్టండి నేను తలుపు తీస్తాను. మనుషులు మీకు తలుపులు తెరవకపోవచ్చు, మనుషులు తలుపు తెరవకపోవచ్చు. ఆశ్చర్యం ఏంటంటే ఆ యేసుక్రీస్తు పుట్టుకలో ఒక్కళ్ళు కూడా తలుపు తెరిచి ఆ గర్భిణిగా ఉన్నటువంటి మరియకి అవకాశం ఇవ్వలే. కానీ ఆమె గర్భాన పుట్టినటువంటి కుమారుడైన క్రీస్తు లోకంలో అందరితో అంటున్నాడు, నేను తెరుస్తాను మీకోసం. ఎవరు మీకు తెరవలేదని కంగారు పడుతున్నారా? ఐ వుడ్ లైక్ టు ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ. ఖచ్చితంగా దిస్ కమింగ్ ఇయర్ గాడ్ వుడ్ లైక్ టు ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ. నీ కొరకు ఒక మార్గాన్ని తయారు చేయబోతున్నాడు ఆయన, తెరవబోతున్నాడు ఆయన. నో వరీస్. మనం చేయాల్సిన ఒక చిన్న విషయం ఏమిటంటే ఆయనతో చెప్పుకుందాం. బాప్తిజం ఇస్తున్న యోహాను గారిని జైల్లో తీసుకెళ్ళి పెట్టేయడమే కాకుండా ఆయన తల తీసి చంపేశారు. ఆ విషయానికి వాళ్ళు కృంగిపోయారు. గురువుగారు లేరని అనుకున్నారు. కానీ చేసిన మంచి పని ఏంటంటే వారు యేసు దగ్గరికి వచ్చి చెప్పుకున్నారండి. యేసుకొచ్చి తెలియచేయగా ఆయన ఆదరించాడు, ఆయన హక్కును చేర్చుకున్నాడు. నేనున్నాను మీకని వారికి అభయం ఇచ్చాడు. ద సేమ్ జీసస్ ఈజ్ టాకింగ్ టు యూ. అదే ప్రభు నీతో కూడా మాట్లాడుతూ అంటున్నాడు, నీ పరిస్థితి ఏదో నాతో చెప్పుకో, నీ పరిస్థితిని మారుస్తాను నేను. సీమోను ఆయన పేతురు ఒక మాట అంటాడు, అయ్యా రాత్రంతా కష్టపడ్డాం అయ్యా, మాకేం దొరకలేదయ్యా. ఇదిగో అంటున్నాను ప్రియులారా, ఎన్నో ప్రయత్నాలు చేసావేమో నువ్వు, ఎన్నో అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేసావేమో, ఎన్నిటికో నువ్వు అప్లై చేసి ఉండొచ్చు. బట్ దిస్ టైమ్ గాడ్ వుడ్ లైక్ టు ఓపెన్ ఎ డోర్. ఈసారి దేవుడు ఒక మార్గం తెరవబోతున్నాడు.
ఇప్పుడు చేయాల్సిందల్లా ఒకటే. ఆ సీమోన్ అంటాడు, రాత్రంతా మేము కష్టపడ్డాం, మాకేం దొరకలేదయ్యా, ఏం వరి లేదు. నేను చెప్పినట్టుగా కొంచెం లోతుకి వెళ్ళండి, విస్తారమైనటువంటి చేపలు మీరు పట్టుకుంటారు. నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. కొంచెం లోతుగా ప్రార్థన చేయి, ఇంకా బలంగా ప్రార్థన చేయి. అరకొరగా ప్రార్థనలు కాదు మిత్రమా, నీ కార్యము జరిగేంత బలమైనటువంటి ప్రార్థన చేయి. ఆ ప్రార్థనలో సబ్మిసివ్ మైండ్తో ఆయనతో అన్నీ చెప్పు. అయ్యా, నా పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, నా ఆరోగ్య పరిస్థితి ఇది. ఎప్పుడైతే నువ్వు చెప్పుకుంటావో నేను కనికరించే దేవుడు అండి. మనం తప్పులు చేసిన, దేవుడిని క్షోభ పెట్టిన, బాధ పెట్టిన, ఇబ్బంది పెట్టిన కనికరించే దేవుడు. అందుకనే అంటున్నాను పిల్లారా, ఇంకొక నెలలో ఈ సంవత్సరమే పూర్తయిపోతుంది. నీకెందుకు అవ్వదు? ఖచ్చితంగా జరుగుద్ది. నీవు నేను చేయాల్సిన ఒకే చిన్న పని, నా చర్య అంతయు నేను నీతో చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇస్తావు. ఉత్తరము అంటే రిప్లై, ఉత్తరము అంటే సమాధానం, ఉత్తరం అంటే జవాబు. ఎలా ఇస్తాడో తెలుసా? కార్యరూపకంగా ఆయన నీ ఎడలక ఆ యొక్క జవాబు ఇవ్వబోతున్నాడు. మనం ఆయనతో చెప్పుకుందాం ప్రియులారా. మనుషులతో చెప్పుకోకు, వాళ్ళు వింటారు, చేయగలిగితేనే చేస్తారు, లేదా చేశారా ఊరంతా చెప్తారు. నువ్వు నమ్ముకున్న దేవుడు అలా కాదు. నువ్వు బాగుపడడమే ఆయనకి ఇష్టం, నువ్వు మంచిగా ఉండడమే ఆయనకి ఇష్టం. నువ్వు అన్ని విషయాల్లో నువ్వు తృప్తిగా, సంతోషంగా, సమాధానంగా, అద్భుతమైన కార్యాలు నువ్వు చూడాలన్నది ఆయనకి ఇష్టం. నిన్ను ఇష్టపడే ఆయన నీతో ఒకటే అంటున్నాడు, నాతో చెప్పుకో. మనుషులతో కాదు, మనుషుల సహాయం తాత్కాలికం. నాతో చెప్పు, నేను నీకు మార్గం తెరుస్తాను. ఎలాగైనా చేయ సమర్థుడే ఉన్నాడండి, ఎలాగైనా చేస్తాడు ఆయన. అందుకని అంటున్నాను, ఇంక అయిపోయింది నా పని, ఇంకెప్పటికీ నాకు ఈ విషయంలో సమాధానం రాదు, నా పని అవ్వదు అనుకునే ఒక డిప్రెసివ్ మోడ్లో మీరు ఉన్నారేమో. ఈజ్ ద రైట్ మెసేజ్. ఆయనతో చెప్పు. 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన రోగి ఎవరు చేయలేకపోయారండి. కానీ యేసు వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను బాగుపడదును అనుకొని వచ్చి ముట్టుకుంది. నువ్వు కూడా అనుకోనరా. యాయిరు తన కూతురు చావు బతుకుల్లో ఉన్నప్పుడు యేసు దగ్గరికి తీసుకువెళ్ళవయ్యా, నీ బిడ్డ బాగుపడుతుందంటే ఖచ్చితంగా అనుకొని వచ్చాడు, బాగుపడింది. నేనెందుకు చేయలేడు? చచ్చిపోయిన తమ్ముడి విషయంలో కృంగిపోయినటువంటి సహోదరుల్ని ఆయన దర్శించాడు. ఏడవబాకండి, భయపడకండి, నేను చేయబోతున్నాను అన్నాడు. చనిపోయినటువంటి లాజరును బ్రతికించి వారి చేతికి అప్పగించిన అదే ప్రభు అంతకంటే విలువైనటువంటి నీ కార్యాలకి దృష్టి పెట్టడా? చనిపోయిన వారినే బతికించారండి. బతికి బాగుపడాలనుకోవడం ఇంకా గొప్ప కదా. నువ్వు బతకాలి, బాగుపడాలి. నేను అంటున్నాను, ఒక చనిపోయిన వ్యక్తి తిరిగి మామూలుగా బతికాడు. బతుకుతున్న వ్యక్తి చనిపోకుండా బతకాలి. బ్రతుకుతున్న వ్యక్తి చావుని ఆశించకుండా బతకాలి, ధైర్యంగా బతకాలి, సంతోషంగా బతకాలి. అందుకని ఖచ్చితంగా నీకు నూతన జీవితాన్ని, నూతనమైనటువంటి సంకల్పాన్ని, నూతనమైనటువంటి కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. ఒక్క పని చేయి మిత్రమా, ఆ యేసుతో చెప్పుకో. ఆయనతో చెప్పుకుంటే నీ పరిస్థితులన్నీ తారుమారు చేసి నీకంటూ క్షేమకరమైనటువంటి దిశలో నేను నడిపించి ఆశీర్వదించబోతున్నాడు. చెప్పుకుందామా? పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, ఇదిగోనైనా నీ పాదాల దగ్గరకు వచ్చాము. అనేకులు నీ ద్వారా వారి యొక్క పరిస్థితిని చెప్పుకొని బాగుపడ్డారు. అలాగే నేను చెప్పుకుంటున్నాను, నా పరిస్థితిని బాగు చేయి. నూతన వత్సరాన్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి అన్ని సహాయము నువ్వే పంపించి మేలుతో నింపమని క్రీస్తు పేరిట ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు సదా ఎవరైతే తమ సంగతంతా నీతో చెప్పుకొని సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.